అందరికీ నమస్తే. నేను ఎంహెచ్ఐ టీవీ రాజేంద్ర రెడ్డిని. మీకు పరిచయమే ఇంతకుముందు. కొన్ని వీడియోలు మనము చాలా కాలం నుంచి చేస్తూ ఉన్నాం. హెల్త్‌కి సంబంధించింది. అసలు ఎవరు ఎవరు ఏం చేస్తున్నారు? ఎవరు ఏం చెయ్యాలి? అనేది చాలా కాలం నుంచి చూస్తున్నాము. ఈ విషయానికి వచ్చినప్పుడు, ఈ వివరాల కొరకు వచ్చినప్పుడు కొన్ని మనం ఇప్పుడు చెప్పుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. నిజంగా ప్రజలకు సేవ చేద్దామని అనుకుంటే, ఒకవేళ మన ప్రభుత్వాలు నిజంగా పేద ప్రజలకు వైద్యం అందించాలి అని అనుకుంటే, ఇప్పుడు ఈడ ఎందుకంటున్నామంటే, ఎంత పరిస్థితిలో ఉన్నటువంటి మనిషి కూడా వైద్యం కొరకు పెట్టే ఖర్చు అనేది అది మితిమీరిన భారం అయిపోయింది. ఇలాంటి వాళ్ళను కూడా ఆర్థికంగా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఈ రోజులల్లో ఒక హాస్పిటల్కి వెళ్ళాలంటే గవర్నమెంట్ దగ్గర సౌకర్యాలు లేవు. అట్లనే ప్రైవేటుకు పోతే పైసలతోని డబ్బులతోని మనం ఇబ్బంది పడుతున్నాము. మన ప్రభుత్వాలు బాగానే చెప్తాయి, వేల కోట్లు ఖర్చు పెడుతున్నాము, పేద ప్రజల కొరకే చేస్తున్నాము, పేద ప్రజల కొరకే మేము వైద్యం చేయాలని అనుకుంటున్నాము. సో మన 75 సంవత్సరాలు దాటినటువంటి స్వాతంత్రం వచ్చి ఈ 75 సంవత్సరాల్లో ఏం చేసినాం మనం వైద్యం గురించి చెప్తే? సో అది పేద ప్రజలకు అందని ద్రాక్షలా అయిపోయింది. సో పేద ప్రజలకు వైద్యం అందాలంటే కొన్ని నియమాలలో మార్పులు చేసుకోవాలి మనం. అది ఏంటంటే, ఇన్ జనరల్గా చెప్తున్నా నేను. ఎందుకు ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఎందుకంటే మనకు స్ట్రీట్ ఫుడ్ తినేటోళ్ళు ఉన్నారు, బేసిక్ హోటల్లో తినేటోళ్ళు ఉన్నారు, మేజర్ హోటల్స్లో తినేటోళ్ళు ఉన్నారు, స్టార్ హోటల్స్లో తినేటోళ్ళు ఉన్నారు. సో స్టార్ హోటల్ వాళ్ళను మన స్ట్రీట్ ఫుడ్కు రమ్మనలేము, లేదు స్ట్రీట్ ఫుడ్ వాళ్ళను స్టార్ హోటల్కి పోయి తినమనలేము. ఎందుకంటే వాళ్ళ ఆర్థిక స్తోమతను బట్టి వాళ్ళు వాళ్ళ భోజన విషయాలలో జాగ్రత్తలు తీసుకునేటువంటి పద్ధతి ఉన్నటువంటి ప్రజలు. ఇప్పుడు నేను చెప్తున్నా ప్రజలకి, ఒక మండల్ హెడ్ క్వార్టర్లో 100 బెడెడ్ హాస్పిటల్ కనుక ప్లాన్ చేసి, ఆ 100 బెడెడ్ హాస్పిటల్కి ఒక 15 మంది ఎంబీబీఎస్ పిల్లల్ని 24 గంటలు వాళ్ళ షిఫ్ట్ల ప్రకారం, తర్వాత స్పెషలిస్టులు అంటే ఎగ్జాంపుల్ గైనకాలజీ, జనరల్ సర్జరీ, పీడియాట్రిషియన్, జనరల్ మెడిసిన్, అనస్థిషియా, వీళ్ళు ముగ్గురు డాక్టర్స్. ఈ 5 విభాగాలలో ముగ్గురు డాక్టర్స్. వీళ్ళు 15 మంది ఏమో ఎంబీబీఎస్ డాక్టర్స్. వాళ్ళు 9 మేల్ మెంబర్స్, 6 ఫీమేల్ మెంబర్స్. తర్వాత వచ్చేసి గైనకాలజీలో 3, జనరల్ సర్జరీలో 3, జనరల్ మెడిసిన్లో 3, అనస్థిషియాలో 3, పీడియాట్రిక్స్లో 3. ఈ 15 మంది డాక్టర్లు. వీరితో పాటు 100 బెడెడ్ కనుక మనం అక్కడ స్టార్ట్ చేయదలుచుకుంటే 80 నుంచి 85% జబ్బులు మండల్ హెడ్ క్వార్టర్లో జరిగిపోతాయి. అదొకటి. రెండోది, 100 బెడెడ్ కనుక పెడితే మీకు మండల్ హెడ్ క్వార్టర్ నుంచి 20 కిలోమీటర్ల కంటే లోపు ఉన్నటువంటి విలేజ్లు ఎక్కువ ఉంటాయి. నాకు తెలిసి ఇప్పుడు మన తెలంగాణ ప్రభుత్వంలో 20 కిలోమీటర్లు దాటి ప్రయాణించేంత మండలాలు లేవు అనేది నాకున్న సమాచారం. అక్కడ వీళ్ళు ఒక ఎక్స్రేను, అల్ట్రాసౌండ్, బేసిక్ థింగ్స్, ల్యాబ్, ఫార్మసీ, టుడియోకు అంటే ఇక స్కాన్ ఉంటే దానిలో టుడియోకు కూడా చేసుకోవచ్చు. అంటే ఇట్లాంటి పరిస్థితులల్లో బేసిక్ థింగ్స్ ఏదైతే ఉంటుందో, ఒక 10 బెడ్ల ఐసీయూ, ఒక 2 వెంటిలేటర్స్, ఒక 2 ఆపరేషన్ థియేటర్లు, ఒక బ్లడ్ బ్యాంక్, ఇవి మనం అక్కడ పెట్టుకుంటే బాగుంటుంది. ఈ బాగుండే క్రమంలో కూడా ప్రజలను మనం అనుకునేది ఏంటంటే, ఆ వ్యవస్థ నడవాలి. దాదాపు ఒక 45 నుంచి 50 మంది నర్సులు, ఒక 18 మంది ఆయమ్మలు, ఒక 18 మంది వార్డ్ బాయ్లు, ఒక 4 ఫిజియోథెరపిస్టులు, ఒక 6 ల్యాబ్ టెక్నీషియన్లు రౌండ్ ద క్లాక్, ఒక 6 ఓటీ అసిస్టెంట్లు, ఒక 2-3 ఐసీయూ టెక్నీషియన్స్. అంటే యావరేజ్ ఓవరాల్గా ఈ ప్రాజెక్ట్ చేయాలంటే ఒక 200 మంది ఎంప్లాయీస్ పడతారు. ఈ 200 మంది ఎంప్లాయీస్కి జీతభత్యాలు వెళ్ళాలి. సో ఈ జీతభత్యాల కొరకు ప్రభుత్వం కొంత సహకారం చేసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా, ఒక జనరల్ ఫిజిషియన్ బయట ఓపీ చూయించుకుంటే మినిమం 300 to 500 రూపీస్ ఉంది, 300 నుంచి 500 ఉంది. ఈ 300 నుంచి 500 కాక పేషెంట్కి ఒక 50 రూపాయలు ఓపీ కన్సల్టేషన్. ఒక సర్జరీ, గైనకాలజీ సర్జరీ ఉంది, ఒక డెలివరీ ఆపరేషను
లేదంటే ఇంకేదన్నా గైనికి సంబంధించిన ఆపరేషన్. బయటైనా 40,000 నుంచి ₹1,00,000 వరకు ఖర్చయ్యేటువంటి ఆపరేషన్స్‌కి మనం బేసిక్‌గా 2,500 నుంచి ఒక 3,000 లేదంటే ఒక 4,000 తర్వాత అలాగే ఇప్పుడు జనరల్ సర్జరీలో కూడా అపెండిసైటిస్ కావచ్చు, హెర్నియాలు కావచ్చు, పైల్స్ కావచ్చు, ఇంకా చిన్న గడ్డలు కావచ్చు, ఏదన్నా ఉంటే బేసిక్‌గా ఒక ₹2,000 ఆపరేషన్ చార్జ్. తర్వాత మత్తు డాక్టర్ ఉంటాడు. మత్తు ఇచ్చినందుకు ఇది వాళ్ళకు పే చేయమండి. ఇది గవర్నమెంట్‌కే ఇస్తాం. గవర్నమెంట్‌కి ఇచ్చే ముందు అక్కడ కూడా ప్రజల నుంచి ప్రజలచే నడపబడేటువంటి ప్రజా వైద్యశాల అది. తెలంగాణ ప్రభుత్వంలో ప్రజా వైద్యశాలలు ఏర్పడాలి. ప్రజలచే నడపబడే హాస్పిటల్ అది. అట్లాంటి దానికి మత్తు డాక్టర్ కూడా ఒక 300 నుంచి 500. అలాగే ల్యాబ్ ఉంది. ల్యాబ్‌ని మినిమం బయట ₹1000 అయింది. ఒక 200, 300 మినిమం మెయింటెనెన్స్ అనేది ఉంటుంది. ఇట్లా ఇప్పుడు స్కాన్ బయట ₹1000 నుంచి 2,500, 3,000 దాకా ఉంది. ఇట్లాంటి మెయింటెనెన్స్‌కి ఒక 200 స్కాన్‌కి చేస్తే అక్కడ రేడియాలజిస్టు ఆయన పొద్దున 10 గంటలకు వచ్చి సాయంత్రం 5 గంటల వరకు వెళ్తాడు. ఎమర్జెన్సీ ఏమైనా ఉంటే వీళ్ళు సర్జన్ కానీ గైనకాలజిస్ట్ కానీ చూసుకునేటట్టు వెసులుబాటు చేయాలి. ఈ వెసులుబాటు కనుక మనం చేసుకొని ఖచ్చితంగా 200 మంది ఎంప్లాయీస్ని పెట్టుకొని ప్రభుత్వం వాటా, ప్రజల వాటా ఇది. ఇక్కడ 2 ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి. ఇదంతా బాగానే ఉంది. ప్రజల వాటా, ప్రభుత్వం వాటా బాగానే ఉంది. ప్రజలకు అందుబాటులో వైద్యం ఉంది. కానీ ఇక్కడ జరిగేటువంటి ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే డాక్టర్స్ రిక్రూట్మెంట్ కావాలి. రిక్రూట్మెంట్ కావాలి అని అంటే మరి వాళ్ళకి జీతాలు కావాలి. గవర్నమెంట్ ఏదో 50,000, 60,000 ఇస్తామంటే వాళ్ళు చేయలేరు. తర్వాత ఇందులో నేను చెప్తున్నా డెంటల్ కూడా వస్తుంది. డెంటల్ వాళ్ళు కూడా ఒక 2 డెంటల్ సర్జన్స్ కూడా పెట్టాలి. అంటే ఇక ఆల్ డిపార్ట్మెంట్స్ నీకు మండల్ లెవెల్లో ఎంతవరకు సర్వీస్ ఇవ్వనో అంతవరకు సర్వీస్ ప్రొవైడ్ చేయాలి. అందులో చేసినప్పుడు ఇప్పుడు మనం అందరినీ ప్రొవైడ్ చేసి అన్ని ప్రొక్యూర్ చేసి అన్నీ చేస్తే మీకు ఎదురయ్యే ప్రశ్న నాకు అర్థమవుతుంది. డాక్టర్లు ఉండరు కదా సార్ అని. ఎస్, మీరు అన్నది, మీరు చూసింది, ఇంతకుముందు జరిగింది, ఇవన్నీ నిజమే. ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఎంబీబీఎస్ పిల్లలకి ₹1,00,000 జీతం, టౌన్స్లో అయితే 1,00,000, పెరిఫరీస్ అంటే ఊర్లలో రూరల్లో పోయిన వాళ్ళకైతే వాళ్ళకి ఇంకొక 20,000, 30,000 అలవెన్స్ ఎక్కువ ఇవ్వచ్చు. తర్వాత అలాగే 1,65,000 నుంచి స్పెషలిస్టులకి, లేదు 1,75,000 నుంచి 2,25,000 వరకు పెట్టాలి. పెట్టినట్టయితే వాళ్ళు కూడా నాకు 2 లక్షలు వస్తున్నాయి కాబట్టి నేను సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఈ డాక్టర్స్ కూడా ఈ 15 మంది కూడా ఆన్ కాల్ నైట్ డ్యూటీస్లో ఉంటారు. డే అండ్ నైట్ వర్క్ చేసేటువంటి టీం ఇది. మీరు అన్నట్టు సింపుల్ ఎగ్జాంపుల్ అడగచ్చు. 15 మంది స్పెషలిస్టులు అనుకుంటే యావరేజ్ 2 lakhs వేసుకుంటే 30 లక్షలు అవుతాయి సార్. తర్వాత ఇప్పుడు 15 మంది ఎంబీబీఎస్ పిల్లలు అంటే యావరేజ్ చేసుకున్న 15 లక్షలు అవుతాయి. అంటే 45 లక్షలు ఇక్కడే అవుతాయి. మిగతా వాళ్ళు అన్నీ కలిపితే ₹1,00,00,000 అయింది ఖర్చు. ₹1,00,00,000 ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి మంత్లీ శాలరీలు గవర్నమెంట్ చేయగలుగుతుందా? మీ క్వశ్చన్. రైట్. ఇంతకంటే ఎక్కువ ఖర్చు పెడుతుంది గవర్నమెంట్ మీకు తెలియకుండా. ఇంతకంటే ఎక్కువ ఖర్చు పెడుతుంది. ఈ ఖర్చులన్నింటినీ రెడ్యూస్ చేసుకోవాలి. రెడ్యూస్ చేసుకొని ఇప్పుడు అక్కడ ఓపీ చూసినాము, 500 ఓపీ చూసినాము, ఎంత బడ్జెట్ వచ్చింది, లేదు ఇంత ల్యాబ్ నడిచింది, ఇన్ని స్కాన్స్ అని, ఇన్ని ఎక్స్రేలు అని. ఎక్స్రే మినిమం కాస్ట్ వచ్చేసి ₹50 పెట్టండి, ఏం కాదు, తప్పేం లేదు. ఎందుకంటే 4 కాలాల పాటు ప్రజా వైద్యశాలలు నడవాలంటే మెయింటెనెన్స్ కూడా ఉంటుంది. మీకు ప్రైవేట్ హాస్పిటల్, ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్ ఎలా ఉంటుందో అలా నడవడానికి సిద్ధంగా ఉంటుంది. తర్వాత వీళ్ళకి ఈ ఖర్చులు అట్లీస్ట్ ఒక ₹1,00,00,000 ఎవ్రీ మంత్ అవుతాయి కాబట్టి, ప్రజలతో నడపబడే హాస్పిటల్ కాబట్టి ప్రజల షేర్ కూడా ఉంటుంది అందులో. సో ఆ షేర్ ఉన్నప్పుడు ప్రజా వైద్యం కనుక ఇప్పుడు రిసిప్ట్లు ఇవ్వండి, ఏదైనా స్కాన్స్ లేదు ఆన్లైన్ పేమెంట్సే, సిస్టమ్ ఉంటుంది, ఎవ్రీథింగ్. ఇప్పుడు నీకు ప్రైవేట్ హాస్పిటల్ ఎలా ఉంటుంది, సేమ్ సిస్టమ్, ఎవ్రీథింగ్ డాటా ఉంటుంది అక్కడ కంప్యూటరైజ్డ్ అయ్యి. ఈ డాటా కనుక మనం మెయింటైన్ చేయగలిగితే మీకు 100 బెడ్లు యావరేజ్గా ₹1,000 వేసుకోండి. నార్మల్ బెడ్, ఐసీయూ బెడ్, లేదంటే స్పెషల్ రూములు అన్నీ కలుపుకొని యావరేజ్గా ₹1,000 వేసుకోండి. మా జనరల్ బెడ్ అయితే 500, వేరే బెడ్ అయితే అది ఐసీయూ అయితే 1,500 వేసుకుంటే ఈ బెడ్లు 100 బెడ్లల్లో యావరేజ్గా ఓవరాల్గా ₹1,00,000 ఫర్
డే అవుతుంది మినిమం నేను చెప్పేది. అంటే మీకు 30 లక్షలు జనరేట్ హాస్పిటల్ మీద, ఇంకొక 30 లక్షలు ఓపీ మీద, ల్యాబ్ మీద, స్కాన్స్ మీద, అంటే ఒక 50-60 lakhs ప్రజల పైసలు అవి. మీ గవర్నమెంట్ అంటే మన గవర్నమెంట్ ఇంకా పెట్టాల్సింది ఏదైనా రిమైనింగ్. ఇది చేస్తే కొంతమంది నన్ను అడగచ్చు, మరి ప్రైవేట్ దవాఖానాల పరిస్థితి ఏంటి? వాళ్ళ దగ్గర డబ్బు ఉంటే వెళ్ళే వాళ్ళని అద్దె అనేది లేదు. కార్పొరేట్ పోవచ్చు, వాళ్ళు ఇంకెక్కడికైనా వెళ్ళచ్చు, అదొక ఆప్షన్. రెండోది, ప్రతి మనిషికి ఇన్సూరెన్స్ ఉంటుంది. ఇన్సూరెన్స్ను ఎలిజిబిలిటీ తెచ్చుకోవాలి. ప్రైవేట్ ఇన్సూరెన్స్ ఆరోగ్యశ్రీ వద్దు, సిఎంఆర్ఎఫ్ వద్దు, ఈహెచ్ఎస్ వద్దు, సిజిహెచ్ ఏది వద్దు నాకు, ఏ స్కీమ్ వద్దు నాకు. ఓన్లీ ఫ్యామిలీకి వాళ్ళు 5,000 10,000 కట్టుకుంటే ఇది సెమీ గవర్నమెంట్ కింద ఉంటుంది. ఈ సెమీ గవర్నమెంట్లో ఆ ఇన్సూరెన్స్ కార్డు ఎలిజిబుల్ అవుతుంది. ఇన్సూరెన్స్ బిల్లింగ్లో నిజంగా ఇన్సూరెన్స్ బిల్లింగ్ చేస్తే మంత్లీ సర్ప్లస్ అమౌంట్ వచ్చేస్తుంది. సర్ప్లస్ అమౌంట్ హాస్పిటల్ ఇన్కమ్ జనరేట్ అవుతుంది. మీరు అన్నట్టు ₹1,00,00,000 కాదు అప్పుడు. ఇక జనాలు కనుక ఇన్సూరెన్స్ ఉన్న పీపుల్ కొంతమంది, ఇన్సూరెన్స్ లేనటువంటి జనాలు కొంతమంది. ఇన్సూరెన్స్ లేకపోతే ఈ రేటు, ఇన్సూరెన్స్ ఉంటే యాజ్ పర్ ఇన్సూరెన్స్ నామ్స్. మీకు ఇన్సూరెన్స్ నామ్స్ ఎందుకంటున్నా అంటే, ఇన్సూరెన్స్ నామ్స్ ప్రకారం ఒక సెక్షన్ డెలివరీ ఆపరేషన్ చేస్తే మినిమం 35 నుంచి 50,000 ఇస్తాడు. ఇట్లా వాళ్ళ ఇన్సూరెన్స్ ఒక తారీఫ్ ఉంది. 600 మండలాలు ఉంటే నాకు తెలిసి 600 మండలాల్లో ఈ స్కీమ్ ఇంప్లిమెంట్ చేయాలి. చేస్తే ఆర్థికంగా చితికిపోకుండా, ఆర్థికంగా బలపడడానికి ప్రజలకి చాలా దోహదపడుతుంది. ఈ పనిని మీరు అన్నటువంటి సీనియర్ డాక్టర్స్, లేదు సామాజిక కార్యకర్తలు, లేదు కొంతమంది పొలిటికల్ లీడర్స్, లేదు కొంతమంది అధికారులు దీని మీద దృష్టి పెట్టండి. ఎస్, రాజేందర్ రెడ్డి చెప్పింది కరెక్ట్ ఆర్ రాంగ్? నేషనల్ హెల్త్ మిషన్ మీద చాలా రకాల ఖర్చు పెడుతున్నాం, కానీ దాని అవుట్పుట్ ఏంది తెలియదు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఉండి దాన్ని వినియోగించుకోకుండా మనం ఖర్చులు పెడుతున్నాం. ఇది ఒక పార్ట్. రెండవ పార్ట్ వచ్చేసరికి, అవును మన దగ్గర మండల లెవెల్లో కానటువంటివి ఉన్నాయి, మళ్ళీ న్యూరో ఉంది, లేదంటే ఇప్పుడు ఆర్థోపెడిక్ కూడా పెట్టుకోండి అందులో, ఎందుకంటే దట్ ఈజ్ మస్ట్. నేను మర్చిపోయాను, అయితే 6 డిపార్ట్మెంట్లు, నార్మల్గా 18 మంది కావాలి డాక్టర్స్, ఆర్థోపెడిక్స్ కూడా కావాలి యాక్చువల్లీ. వీళ్ళందరినీ పెట్టుకుంటే ఈ ప్రజా వైద్యశాల, తెలంగాణ ప్రభుత్వం మరియు ప్రజా వైద్యశాల, ఇవి రెండు కలిసి చేస్తే ప్రజలకు ఆరోగ్యం కానీ డబ్బులు కానీ రెండు 100% సాయం చేసిన వాళ్ళం అవుతాం. సిఎంఆర్ఎఫ్లో పెట్టేటువంటి ఖర్చుతో ఈ హాస్పిటల్ నడుస్తాయి, ఈహెచ్ఎస్లో పెట్టేటువంటి బిల్స్తో నడుస్తాయి. ఇందులో గవర్నమెంట్ తలదూరద్దు. గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేసేటువంటి స్టాఫ్ సర్ప్లస్ ఎక్కడైతే ఉంటారో వాళ్ళని వెల్ ట్రైన్ చేసి మళ్ళీ ఇందులోకి తీసుకుంటాం. ఫీల్డ్ వర్క్ ఫీల్డే, వాళ్ళు యాస్టీస్గా ఫీల్డ్లో పనిచేసే వాళ్ళు ఫీల్డ్లో చేస్తారు, హాస్పిటల్లో పనిచేసే వాళ్ళు హాస్పిటల్లో పనిచేస్తారు. సో కొంతమంది ఎంప్లాయీస్ని రిక్వైర్మెంట్ చేసుకొని ఈ వ్యవస్థను కనుక నడిపితే, తెలంగాణ అనేటువంటి ప్రాంతం, ఒకప్పుడు తెలంగాణ అంటే డ్రాట్ ఏరియా, వలస పోయే వాళ్ళం అనేది దుబాయ్ పోవడము, వలస పోయేది బాంబే పోయేది, ఇవన్నీ ఉన్నాయి, పేర్లన్నీ విన్నాం మనం. ఇవన్నీ పోయి వచ్చినా కూడా డబ్బులు లేని పరిస్థితులు, ఎందుకంటే భార్య పిల్లలకు మెడికల్గా పెట్టే ఖర్చులు తట్టుకోలేకపోతున్నాం. నిన్న ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. మాకు తెలిసిన వాళ్ళు ఒక కార్పొరేట్ హాస్పిటల్కి జస్ట్ గిడినెస్ అని పోతే 80,000 బిల్లు అయింది వాళ్ళకి. ఎంఆర్ఐలు అయినాయి, సిటీ అయింది, ల్యాబ్ అయింది, అన్నీ అయిపోయింది. సో అట్లాంటి పరిస్థితి లేకుండా దీన్ని ప్రజలు గమనించి, దీని మీద మీ కామెంట్లు, మీ సలహాలు, దయచేసి అన్ని వీడియోలు చూస్తున్నాం మనం, పిచ్చి వీడియోలు అన్నీ చూస్తున్నాం. నేను ఇలా బాధపడేది ఏంటంటే, యువతకి వెస్ట్ బెంగాల్లో, కోల్కతాలో ఒక గవర్నమెంట్ కాలేజీలో ఒక ఇన్సిడెంట్ జరిగితే అది తెలుసుకునే పరిస్థితి లేదు యువత. ఎందుకంటే వాళ్ళు ఏదో చేసినారు, కామెడీ చేసినారు, టైంపాస్ వీడియోలు మాత్రమే చూస్తున్నాం. దయచేసి యువత దీన్ని ఆలోచించండి.
ఎందుకంటే ఒక 200 మందిని ఒక మండల హెడ్ క్వార్టర్లో అన్ని రకాల జనరల్ మెడిసిన్, జనరల్ సర్జను, ఆర్థోపెడిక్షన్, డెంటల్ సర్జను, గైనకాలజిస్టు, పీడియాట్రిషియను, అనసిస్టు, ఫిజియోథెరపిస్టులు, ల్యాబ్ టెక్నీషియన్లు, నర్సులు, తర్వాత ఐసీయూ టెక్నీషియన్స్, ఓటీ టెక్నీషియన్స్, వార్డ్ బాయ్లు, ఆయమ్మలు, సెక్యూరిటీ, అటెండర్సు, కంప్యూటర్ ఆపరేటర్స్, అకౌంట్స్ ఆఫీసర్స్, వీళ్ళందరూ కావాలి నాకు. ఒక మండలంలో 200 మందికి ఎంప్లాయీస్ ఇంకా చూయిస్తే మంచి శాలరీ ఇస్తాను. ఆటోమేటిక్గా 6 months to 1 yearలో తెలంగాణ ప్రజల ఆర్థిక పరిస్థితి అప్పుడు చూడండి. ఎంత పెద్ద గొప్ప వ్యక్తి అయినా కానివ్వండి, హైదరాబాద్లో బతకనివ్వండి, జిల్లాలో బతకనివ్వండి, మండలంలో బతకనివ్వండి, విలేజ్లో బతకనివ్వండి, ఒక హాస్పిటలైజేషన్ అయితే మీకు తెలుసు, నేను బిల్లులు చెప్పాల్సిన అవసరం లేదు. జిల్లా ఆసుపత్రిలో బిల్లు ఎట్లున్నాయి, హైదరాబాద్ ఆసుపత్రిలో బిల్లు ఎట్లున్నాయి తెలుసు. కానీ పోయే వారిని అద్దనం. కానీ నేను చెప్తున్నా, నేను ముందడుగు వేస్తున్నా, నాతో పాటు అందరూ రండి. దయచేసి ఈ వ్యవస్థ కొరకు మార్పు తెలంగాణ ప్రభుత్వము మరియు ప్రజలు కలిసి ఆసుపత్రులు ఏర్పాటు చేస్తే ఇక్కడ రాజకీయ పార్టీలకు సంబంధం లేదు, యూనియన్లకు సంబంధం లేదు, ఓన్లీ తెలంగాణ మనిషి అయితే చాలు. తెలంగాణలో ఉన్నటువంటి ప్రజల కొరకు కష్టపడే వారికే చెప్తున్నాయి ఇది. మళ్ళీ ఇందులోకి వచ్చి యూనియన్లు, రాజకీయాలు, పొలిటికల్ పార్టీలు, పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఇవన్నీ వద్దండి దయచేసి. మరి చేసుకునే గ్రౌండ్ వేరు, ఈ గ్రౌండ్ వేరు. ఓన్లీ ఇక్కడ సేవ చేయడమే. మరి అన్నట్టు నిన్న మినిస్టర్ గారు అన్నారు, ఎవ్రీ 20 kilometers డయాలసిస్ యూనిట్ పెడతాం. హౌ ఈజ్ పాసిబుల్? అయిద్దా అది? ఎవ్రీ 35 kilometers పిఎస్సి ఒక హాస్పిటల్ పెడతాను, అవుతుందా? కాదు. 35 kilometers వద్దు, అవన్నీ వద్దు. కాదు, ఒకవేళ మీరు అన్నట్టు ఇదే సెంటర్లో, ఇదే 100-bedded హాస్పిటల్లో డయాలసిస్ పెట్టండి, ఈవెన్ సిటీ స్కాన్ పెట్టండి, ఫుల్ ఫ్లెడ్జ్డ్. మీరు దయచేసి నాతో ఎవరన్నా డిస్కస్ చేస్తే నేను సిద్ధంగా ఉన్నా. ఆన్ పేపర్ ఎవ్రీథింగ్ ప్లాన్ చేసి ఇస్తాను. తర్వాత ఒక ఆఫీసర్ నాతో అన్నాడు, ఆఫీసర్ అంటే ఇంకా ప్రభుత్వానికి సంబంధించిన మనిషి, రిటైర్డ్ అయిన పర్సన్, ప్రభుత్వంలో కొనాల్సి ఉంటే 100 రూపాయలు అవుతుంది, ప్రైవేట్ కొనాల్సి ఉంటే 10 రూపాయలు అవుతుంది. అది మన పరిస్థితి. అది మెడిసిన్ కావచ్చు, ఎక్విప్మెంట్ కావచ్చు, బిల్డింగ్ కావచ్చు. అది అవసరం లేదు. ప్రజలే నిర్ణయిస్తారు, ప్రజలే పనులు కడుతూ ఉన్నారు, ప్రజలకే కావాలి. ఆ రోజు ఈ పరిస్థితి వస్తే మనం 100-bedded కనుక పెడితే మీకు సిటీకి కూడా వలస రావడం తగ్గుతుంది. ఇప్పుడు నేనైతే ఈ మెడికల్లో ఎట్లయితే మాట్లాడుతున్నానో మిగతా డిపార్ట్మెంట్లు ఉన్నాయి, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కూడా ఉంది, విద్య కూడా. దానిలో ఎవరైనా నాతో నచ్చి డిస్కస్ చేసి ఎట్లా చేస్తే బాగుంటుంది. దయచేసి మీరందరూ కూడా తప్పుగా అర్థం చేసుకోకుండా నేను మాట్లాడే వీడియోను మొత్తం చూసి, ఎస్ రాజేందర్ రెడ్డి చేసింది తప్ప రైటా, రాజేందర్ రెడ్డి వల్ల జనాలకు ఏమైనా ఉపయోగం అవుతుందా, నష్టం అవుతుందా, లేదు ఆయనకి ఏమైనా సజెషన్ చేద్దామా, అన్ని తెలవాలని నాకు కూడా లేదు కదా. కొన్ని విషయాలు మనం వాళ్ళకు తెలియజేయడానికి, నాకు తెలియజేయడానికి, వాళ్ళు ముందుకు వచ్చి నా కామెంట్ రూపంలో కావచ్చు, లేదంటే నా ఫోన్ నెంబర్ ఆడ కింద ఉంటుంది, వాట్సాప్ నెంబర్, వాట్సాప్ చేసిన ఏం లేదు, డైరెక్ట్ మాట్లాడినా ఏం లేదు. దయచేసి ఈ కార్యక్రమాన్ని నేను మీ అందరు ఉన్నారనే ధైర్యంతో తీసుకోబోతున్నా. దీనిలో డాక్టర్స్ కావచ్చు, హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించిన అందరూ కావచ్చు, ప్రజలు కావచ్చు, లేదా దీనికి సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, నాకు ఏమైనా సూచనలు చేయగలరని కోరుకుంటున్నా. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ. ఈ వీడియో చూసి మీరు దీని మీద ఒపీనియన్ చెప్పండి. థ్యాంక్ యూ.